హలో గాయ్స్, నా ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. ముందు वो नीचे का సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ కరు, తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ కరు. ఇవాళ అయితే సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఒక ట్రావెల్ వ్లాగ్. ఈ వ్లాగ్ ట్రైన్ లవర్స్కి తప్పకుండా నచ్చుతుంది అండ్ ఫుల్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. సో లెట్స్ గో. ఎక్కడికి అనుకున్నారా? మన కన్నయ్య ద్వారక. ముందైతే దేవుడికి మొక్కేసుకొని కొబ్బరికాయలు కొట్టేసి మేమైతే స్టేషన్కి స్టార్ట్ అయిపోయినాం. టికెట్స్ అయితే మేము 2 months ముందే బుక్ చేసుకున్నాము. కాచిగూడ నుంచి ద్వారకా. ఈ ట్రైన్ పేరు వచ్చేసి రామేశ్వరం ఓకా వీక్లీ ఎక్స్ప్రెస్. ఇది నైట్ 11:30కి కాచిగూడ నుంచి అయితే బయలుదేరుతుంది. మా ద్వారకా ప్లాన్ ఎట్లా ఇనిషియేట్ అయిందంటే, నేనైతే మొక్కుకున్న ద్వారకాకు వస్తా అని చెప్పేసి నేను అనుకున్నది అయితే. సో అది అయింది కాబట్టి ఇంకా ద్వారకా వస్తా అని చెప్పేసి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం 2 monthsకి ముందు. 10:30కి స్టేషన్కి అయితే వచ్చేసి మేము ట్రైన్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది. ఇంకా ట్రైన్ వస్తలేదు ఏందబ్బా అని చెప్పేసి ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు మ్యూజిక్. అంతలోపు ఒక ట్రైన్ వచ్చింది. ప్యాసింజర్స్ అయితే ఆగమాగం లెక్కేసినారు. అటు ఇటు చూసుకుంటా కొంచెం సేపు అయితే టైం పాస్ చేసిన అట్లా. తర్వాత అయితే మా మమ్మీ వాళ్ళు ఇంకా అన్నయ్య వాళ్ళు ముచ్చటేస్తుంటే వాళ్ళ దగ్గర వెళ్ళి వింటా ఉన్నా. తర్వాత అంతలోపే ఒక వందే భారత్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి అరైవ్ అయిపోయింది. ఈ ట్రైన్ కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ వెళ్ళి మళ్ళీ కాచిగూడకి రిటర్న్ అవుతుంది. జస్ట్ లైక్ ఇంటర్సిటీ ట్రైన్స్ విత్ ఇన్ 1 day. ఈ ట్రైన్ లాస్ట్ స్టాప్ ఇదే కాబట్టి ట్రైన్ ఆపేసి వేస్టేజ్ అయితే దింపేస్తున్నారు ట్రైన్ నుంచి మొత్తం. డోర్స్ ఓపెన్ కాగానే ప్యాసింజర్స్ అయితే అందరు దిగేసినారు కిందకి. తర్వాత వేస్టేజ్ కూడా కిందకి డంప్ చేస్తున్నారు. తర్వాత మేము మా ట్రైన్ కోసం ఎలాగో వెయిట్ చేసుకుంటూ ఖాళీగా ఉన్నాం కాబట్టి వందే భారత్ ట్రైన్ అంతా ఖాళీ కాగానే ఒకసారి లోపలికి అయితే ఎక్కేసుకొని లోపల ఎలా ఉందో షూట్ చేసేసుకున్నాం. లోపల సీటింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా క్లెన్లీనెస్ గురించి అయితే చెప్పనవసరం లేదు. చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఒక లుక్ అయితే వేసేసి వీడియో తీసిన. చూడండి వాష్రూమ్ ఎంత నీట్గా ఉందో. తర్వాత ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోయి మా ట్రైన్ వచ్చేసింది. ఎక్కి మా అన్నయ్య అయితే మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి బాయ్ బాయ్ చెప్పేసిండు. రాను బొంబాయికి రా. మన ఇంటి ముందరికి వెళ్ళిపోతాం అయితే. ద్వారక నుంచి వచ్చే లోపల హిందీ నేర్చుకోవాలి. మనం హిందీలో మాట్లాడుతుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి తెచ్చిర్రో చెప్పండి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ పెద్దమ్మ. నేనైతే పులిహోర, ఓకే, ఇంకా టమాటా కర్రీ, పూరి, అవేంటి జంతికలు అంతేనా? లేదంటే మురుకులు, మన భాషలో తెలంగాణలో ఉరుకులు అంతేనా? జంతికలు మురుకులు ఒకటే. రైట్, నెక్స్ట్ పూరి తెచ్చిన, కాకరకాయ ఫ్రై, అటుకులు ఇచ్చారు, నమ్మక పేడ, ఇంకా పులిహోర చెప్పానా? చెప్పలేదు. పులిహోర, ఇది మన శనగపిండి అంతేనా? పిండి కలిపి చేస్తారు. ఓకే, రైట్. బేసన్ పూరి తెచ్చాను, సేగోటి తెచ్చా, పులిహోర, అంతేనా? ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది గైస్, లెట్స్ లిసన్ టు హర్. వైట్ రైస్, టమాటా కర్రీ, చపాతి, దొండకాయ కర్రీ, చాట్. అంతేనా? ఓకే, ఆస్క్ మై బ్రదర్. నువ్వేం తింటున్నావు ఇప్పుడు? బ్రదర్ ఏం లేదు తినడానికి. నేనేం చెయ్యను, అన్ని తింటాను. కష్టపడే నేను టేస్ట్ చూసి చెప్తాను. శ్రీకాంత్ తెచ్చినావు? నేనేం తెలియదు, అందరూ ఏమేమి తెచ్చినా అవన్నీ టేస్ట్ చేసి చెప్తే ఎట్లా. వెరీ నైస్ జాబ్. ఏం తింటున్నావు చెప్పు. పూరి విత్ టమాటా కర్రీ. ఇప్పుడు లూడో ఆడుతున్నావు.
ఇంకా మా టైం పాస్ గేమ్స్ అన్నీ అయిపోగానే నేనైతే పైకెక్కి నా బెడ్ సదురేసుకొని పడుకోవడానికి అయితే రెడీ అయిపోయినా. ఇంకేం చేస్తాం, పైన రూఫ్ దాక్కుతున్నా కూడా అడ్జస్ట్ అయిపోవాలి ట్రావెల్ చేస్తున్న టైంలో. ట్రైన్ కదా, ఇంకేం చేస్తాం. ఫుల్ అయితే ఏసీ ఆన్లో ఉండే, ఇంకా నాకు ఫుల్ చలి పెట్టేసి నేనైతే ప్యాక్ చేసేసుకొని పడుకున్నా. నా అవతారం చూడండి ఎట్లా ఉందో. నాకు ఆల్రెడీ ఫుల్ సర్ది అవుతుంది ఊరికేనే అని చెప్పేసి ఇంకా నేను అందుకే అంత కవర్ చేసుకుని పడుకున్నా. తర్వాత మార్నింగ్ లేవగానే ఈ విజువల్ అయితే కనిపించింది. పక్కన బ్రిడ్జ్లో ఇంకొక గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. మై మార్నింగ్ ఫేస్. ఈ వీడియో డబ్బింగ్ చెప్పేటప్పుడు అయితే ఫుల్ ఆన్ కోల్డ్ ఉండే, అందుకే వాయిస్ ఈ రకంగా వచ్చింది. తర్వాత బాడీ వార్మ్నెస్ కోసం చాయ్ తీసుకొని ఒకటైతే తాగేసిన. విండో నుంచి బయట చూస్తూ ఉంటే మాకైతే పెద్ద పెద్ద సోలార్ ప్యానెల్స్ అయితే కనిపించినాయి మహారాష్ట్ర సైడ్. మన సైడ్ ఇవంతా ఎక్కువగా వాడరు, అసలు వాడరు, నేనైతే చూడలేదు ఎప్పుడు. ఇక్కడైతే ఎక్కువ వాడుతున్నారు ఇట్లా. హలో గైస్, ఇప్పుడు మేము పోయే ట్రైన్ డీటెయిల్స్ చెప్తా. ట్రైన్ నంబర్ 16733 రామేశ్వరం చౌకాకి వీక్లీ ట్రైన్. వీక్లీ ఒక రోజు మాత్రమే నడుస్తుంది. ఇది రామేశ్వరం చౌకా పోనీకి 60 hours టైం తీసుకుంటుంది. అంటే 3160 kilometers కవర్ చేస్తుంది. ట్రైన్ వచ్చేసి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్, సూపర్ ఫాస్ట్ ట్రైన్ కాదు. దీని ప్రియారిటీ మరీ ఏమంటుండదు, యావరేజ్. ఇంకా మేము ఈ ట్రైన్ నిన్న రాత్రి 11:30కి ఎక్కినాము. ఇప్పటికి 490 kilometers కవర్ చేసింది. ఇంకా రేపు వచ్చిన 9 o'clock మేము ద్వారకాలు దిగుతాం. అట్లనే ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి మన మహారాష్ట్ర దగ్గర జల్నా దగ్గరకు వస్తుంది ట్రైన్. ఔరంగాబాద్ స్టేషన్ దాకా అయితే వచ్చేసాం మనం. మళ్ళీ ఒక లూడో గేమ్ ఆడినాము. దాంట్లో ఫస్ట్ వచ్చి నేనైతే పక్కకు జరిగిపోయినా. ఈ హిల్ వచ్చేసి థమ్స్అప్ హిల్ అని అంటారు. వెళ్ళే దారిలో అయితే మనకు కనిపిస్తుంది. సేమ్ థమ్స్అప్ అన్నట్టే ఉంది కదా, అందుకే దీన్ని థమ్స్అప్ హిల్ అని అంటారు. ఇది ఎలాగో వానాకాలం కాబట్టి మేము వెళ్ళే దారంతా మొత్తం గ్రీనరీతోనే ఉండే. చూడండి ఎంత బాగుందో. ఇంకా మా లంచ్ అయితే వైట్ రైస్ ఇంకా టొమాటో కర్రీ పులిహోరతో అయితే కంప్లీట్ చేసుకున్నాము. అంతలోపు వెదర్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. మొత్తం డార్క్ క్లౌడ్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం జల్గావ్ స్టేషన్లో ఉన్న మహారాష్ట్రలో ఇప్పుడు మన ట్రైన్కి ఇంజన్ లేదు.
తెలంగాణ జంక్షన్ స్టేషన్. ఇప్పుడు మనం ఈ డైరెక్షన్ వచ్చినాం, మళ్ళీ ఇదే డైరెక్షన్ రివర్స్ అవుతాం. అందుకే మన ఇంజన్ తీసి ఇప్పుడు లోకోమోటివ్ అటు పోయింది, మళ్ళీ రివర్సల్ అవుతుంది ఈ స్టేషన్లో మనం ఒక 40 minutes బిఫోర్ టైం వచ్చినాం. 3 అవుతుంది, మనం 3:40 వరకు ఇక్కడనే ఉంటాం. మా మమ్మీ వాళ్ళకి టైం పాస్ కాక పాటల బుక్ అయితే తీసి నాన్ సింగ్ లో వాడుతున్నారు. వాసరతే శిఖర శిరోమణి తుంగజ హిమాలయ శృంగ నిజాయిల మధ్యగతే. ఇంకా మళ్ళీ గుడ్ నైట్. దెన్ మార్నింగ్ లేవగానే మేమైతే ద్వారకాకు దగ్గరకు వచ్చేసినాము. ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇండియాలో ద బిగ్గెస్ట్ ఆయిల్ ఫ్యాక్టరీ అన్నమాట, లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఈ రైల్ ట్రాక్ వచ్చేసి మొత్తం రోడ్ రూట్ పక్కనే ఉంది. అండ్ ఈ రెండింటి పక్కనే సముద్రం కూడా ఉంది. రోడ్ నుంచి షూట్ చేస్తే అయితే ఇట్ విల్ బి ద బెస్ట్ షాట్. ట్రైన్లో మీరు ద్వారకా స్టేషన్ దగ్గరికి రాగానే మీకైతే దూరంలో ద్వారకాధీష్ టెంపుల్ అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. తర్వాత ద్వారకా స్టేషన్ రాగానే మేము స్టేషన్ బయటకు వచ్చేసి ఆటో మాట్లాడేసుకొని రూమ్స్కి అయితే వెళ్ళిపోయినాము. తర్వాత గోమతి నదికి అయితే వచ్చేసినాము. అక్కడ స్నానం చేసేసి మళ్ళీ టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళిపోయినాము. ఇది వచ్చేసి గోమతి నది ఇంకా సముద్రం కలిసే పాయింట్ అన్నమాట. గోమతి నదిలో నది నీళ్ళ కన్నా మొత్తం సముద్రం నీళ్ళే ఎక్కువ ఉన్నాయి, మొత్తం సాల్ట్ వాటరే. ఆ సాల్ట్ వాటర్కి నాకైతే సరదా అయిపోయింది. ఈ నదికి సముద్రం నుండి అయితే అలలు ఫుల్ ఫోర్స్తో వస్తున్నాయి. అడ్డం నిల్చుంటే కింద పడడం అయితే ఖాయం. మా మమ్మీ వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళతోని. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మేమైతే మా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేసేసినాము. ఇప్పుడైతే మేము నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ ఇంకా మిగిలిన టెంపుల్స్ అయితే దర్శించుకోవడానికి వెళ్ళిపోతున్నాము. మాకు ట్రైన్లో అయితే ఇంకొక తెలుగు ఫ్యామిలీ అయితే పరిచయం అయిపోయింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో అయితే కలిసి మేము 2 ఆటోస్ అయితే మాట్లాడుకొని స్టార్ట్ చేసినాం మా జర్నీ. ఇది వచ్చేసింది మన నాగేశ్వర్ జ్యోతిర్లింగ్. బయట రష్ అయితే బాగానే ఉండే లైన్లో. ఇంకా వెళ్ళి దర్శించుకొని గోపి తలావ్కి అయితే వచ్చేసాం. ఈ చోట్ల అయితే గోపికలు వాళ్ళ ప్రాణాలను వదిలేశారు. ఇక్కడ గోపి చందన్ కూడా అమ్ముతారు. గోపికలందరూ చనిపోయాక వచ్చిందే ఈ గోపి చందన్ అని అందరూ అంటుంటారు. మేము బయటకు వెళ్తుంటే చెట్టు మీద అయితే ఒక పికాక్ కనిపించింది. తర్వాత అక్కడే మీల్స్ పాయింట్లో మేము లంచ్ చేసుకొని వెళ్ళిపోయినాము. ఇక్కడ రైస్కి మన రైస్కి అయితే జమీన్ ఆస్మాన్ ఫరక్ అయితే ఉంది. రోటీస్ అయితే బాగున్నాయి కానీ రైస్ అయితే అమ్మో అసలు పోలేదు నాకైతే. కానీ 120 రూపీస్కి అన్లిమిటెడ్ మీల్స్, అదైతే చాలా వర్త్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ మా ప్రయాణం వచ్చేసి బేట్ ద్వారకాకి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇది ఎలాగో రైనీ సీజన్ కాబట్టి పడవలు సముద్రంలోకి అయితే అలౌ చేయట్లేదు, అందుకే అందరూ పడవలు ఇక్కడనే పెట్టేసుకున్నారు. దీనివల్ల మేమైతే చాలా ప్లేసెస్ తిరగడం అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది వచ్చేసి సుదర్శన్ సేతు బ్రిడ్జ్. ద్వారకా నుంచి బేట్ ద్వారకా అయితే వెళ్తుంటే మీకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది సముద్రం మధ్యలో. ఇదే వంతెన అన్నమాట, దానికి దీనికి లింకప్. ఇక్కడ వచ్చేసి మేమైతే రుక్మిణి మందిర్ చేరుకున్నాము. ఇంతటితో మా ద్వారకా ట్రిప్ సమాప్తం. ద్వారకాధీష్ టెంపుల్లోకి ఎలాగో ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి నేనైతే ఏం విజువల్స్ తీయలేకపోయినా. నెక్స్ట్ మేము విజిట్ చేసింది ఏ ప్లేస్ అని తెలుసుకోవాలంటే టు బి కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.